హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దర్శిని అండ్ జన్మో. ఈ రోజు వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే కూరలో కారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దర్శిని అండ్ జన్మో. మేమైతే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే కూరలో కారం ప్రిపేర్ చేసుకుంటున్నాము. గుంటూరు మిర్చికాయలు తీసుకుని ఇలా మిక్సీ, దీంట్లోనే ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి పట్టించేటప్పుడే దానిలో. కానీ దీనిలో వెల్లుల్లిపాయలని ఇలా మిక్సీ పట్టుకుని, పేస్ట్గా కాదు, బాగా మెత్తగా అవ్వకూడదు, పచ్చాగా పట్టుకుని దీన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి మిక్సీ అక్కడ కారం మిల్లులో వేసేటప్పుడే వేసేసారనమాట. మీరు విడిగా పౌడర్ చేసుకుని పట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇట్లా వెల్లుల్లిపాయలని పచ్చాగా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. తర్వాత సాల్ట్. ఇందుకోసం అంటే ఇవన్నీ కారం నిల్వ ఉండాలి కదా, మనకి సంవత్సరం పాటు పురుగు పట్టకుండా, రంగు మారకుండా నిల్వ ఉండాలి. అప్పుడు పసుపు కూడా వేసుకుంటాము. కారానికి మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. ఇది ధనియాలు మామూలుగా కేజీకి 200 గ్రాములు ధనియాలు వేసాను. బట్ 100 గ్రాములు వేసుకుంటే చాలు మీకు. నాకు ఎక్కువ ధనియా పౌడర్, ఎక్కువ స్పైసీ ఎక్కువ తినము, అందుకనే ధనియాలు ఎక్కువ వేసాను. 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల మెంతులు వేసుకోండి. వెల్లుల్లిపాయలను 1/4 కేజీ వెల్లుల్లిపాయలు వేసుకోండి కచ్చాపచ్చాగా. సాల్ట్ కొంతమంది కేజీకి కేజీ వేస్తారంటే, కానీ నేనైతే 1/2 కేజీ వేస్తున్నాను. మీరు కూడా మీకు ఇష్టమైన దాన్ని బట్టి కలుపుకోండి. ఆ తర్వాత ఇలా కలిపేసుకుని మొత్తం ఇగో చూడండి, కారము చెయ్యి మండకుండా ఇలా కవర్ కట్టుకున్నాను అనమాట. నేను చేతితో కలిపామంటే గ్లౌజ్ వేసుకుని కలుపుకోండి, ఎందుకంటే చెయ్యి అంతా మండుతుంది, రోజంతా మండి మీకు. అందుకని ఇలా చేస్తే మంచిది, బాగుంటుందన్నమాట. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఇలా పెట్టేసుకుంటే నిల్వ ఉంటుంది. కానీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుంటే, అందుకని నేను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. గ్రౌండ్నట్ ఆయిల్ మనం బాగుంటుంది ఇది. అందుకని ఇది కొంచెం ముద్దగా వచ్చే వరకు వేసుకుని, పల్లి నూనె, ఏఎస్ బ్రాండ్ గ్రౌండ్నట్ ఆయిల్ మంచిదన్నమాట. పచ్చడికైతే ఏఎస్ బ్రాండ్ పప్పుల నూనె కూడా వాడుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ నిల్వ ఉంటుంది పచ్చళ్ళు. కారానికి అనమాట, కారానికి కూడా ఈ యొక్క ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె వేస్తున్నాను. నూనె కంపల్సరీ ఏం కాదు, కానీ ఎందుకు వేసుకుంటామంటే కలర్ మారకుండా, పురుగు పట్టుకోకుండా. ఇది ఎంత వేసుకుంటాము అంటే ముద్దకు వచ్చే వరకు అనమాట. కొంచెం ఎక్కువ కాదు, మరీ ఎక్కువ పోసేసుకోకూడదు. నూనె కారంగానే ఉండాలి మనకి. కారం అనేది ఒక ముద్దలాగా వచ్చే వరకు దీన్ని వేసుకోవాలన్నమాట. వెజ్ కూరలైనా నాన్ వెజ్ కూరలైనా ఏ కూరలు చేసుకున్నా కానీ మనం ఈ కారం వేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది, రుచి అదిరిపోతుంది అన్నమాట. అందుకనే మీరు కూడా ట్రై చేయండి ఇలా, ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, ఇది కలర్ అంటే ఎక్కువ ధనియాలు వేసాను, అందుకే మీకు రెడ్గా అనిపించట్లేదు. మీకు ఎక్కువ ఎందుకనే బాగా రెడ్గా అనిపించట్లేదు. మీరు పచ్చడి పట్టుకునే దాంట్లో ఈ ధనియాలు ఇవేం వేయకూడదు, మామూలుగా ఉత్తి కాయలే పట్టించుకోవాలి పచ్చళ్ళకి. ఇది దీనిలో మాత్రమే కొంతమంది మామూలుగా పట్టించేసుకుని దీనిలో ధనియాలు వేరే మిక్సీ పట్టుకుని, మెంతులు, జీలకర్ర, కొంతమంది ఆవాలు కూడా కలుపుకుంటారు. బట్ మేము ఆవపిండి వేయను అనమాట. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవడమే. ఆవపిండి కూడా వేసుకుంటున్నారు కొంతమంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కారం అయితే రెడీ అయిపోయింది. దీనిలో వెల్లుల్లిపాయలు చూస్తుంటేనే ఇప్పుడు నూరుపత్తిని కర్రీలో వేసుకోకుండా ఈ కారంతో మనము తినేసి అనిపిస్తుంది. పూర్వకాలంలో ఎలా తినేవాళ్ళు అంటే, కూరలు ఏమి లేనప్పుడు ఈ కారంనే, ఇందులో అన్ని దినుసులు ఉంటాయి కదా, ఈ కారంని రైస్లో వేసుకుని, నూనె వేసుకుని, విడివేడి అన్నంలో ఆమ్లెట్ కానీ వడియాలు అలాంటివి నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొత్త కారం కదా, చూడండి కారం చూస్తుంటేనే చాలా బాగుందన్నమాట. రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మేము మీకు మామిడికాయలతో ఆవకాయ పట్టేది చూపిస్తామన్నమాట. అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దీన్ని మనము గాజు కంటైనర్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టోర్ చేసుకోవాలి.
నేనైతే ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేస్తున్నాను. ఇది 1 స్టీల్లో ఎందుకు కేజీనే. స్టోర్ చేయకూడదు? స్టీల్ దాంట్లో స్టోర్ చేస్తే తినేస్తుంది అనమాట. ఉప్పు కారం అనేవి స్టీల్ వాటిని కిలిం పట్టిచ్చేస్తాయి, పాడైపోతాయి అనమాట. అందుకనే స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకోకూడదు. ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. నేనైతే గాజు దాంట్లో కాదు, ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేస్తున్నాను. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాము. సంవత్సరానికి సరిపడా కారం అనమాట. ఇప్పుడు హ్యాపీగా రోజు మనము యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, గాలిపోకుండా తగ్గుతుంట. నెక్స్ట్ వీడియో ఆవకాయ పచ్చడి మిస్ అవ్వద్దు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.